హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా నుంచి లావా అగ్ని 3 మొబైల్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 20,000 బడ్జెట్ కి అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. మరి ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా అయితే చెప్తా. అండ్ ఈ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా కదా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి నా ఎఫర్ట్స్ గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ డ్రాగన్ ట్రైల్ స్టార్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 215 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో యాక్షన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యాక్షన్ బటన్ యూస్ చేసి మీకు నచ్చిన యాక్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఓవరాల్ గా మంచి ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా పక్కన 1.74 ఇంచ్ 2D AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాక్ డిస్ప్లేలో చిన్న చిన్న ఆపరేషన్స్ అయితే చేయొచ్చు, లైక్ మెసేజింగ్, నోటిఫికేషన్స్, అలారం. మెయిన్ డిస్ప్లే వచ్చేసి 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. 10 బిట్ రేట్ ప్యానల్, ఇది HDR సపోర్ట్ తో వస్తుంది. వైడ్ వన్ ఎలాన్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఆన్లైన్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇవన్నీ కూడా HDR లో అయితే చూడొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ ఉన్న డిస్ప్లేలో మీరు 3D యానిమేషన్స్ కూడా పెట్టొచ్చు, చాలా క్యూట్ గా ఉంటాయి. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7300X ప్రొసెసర్ తో వస్తుంది. 4 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. సో పవర్ఫుల్లే కాదు, పవర్ ఎఫిషియంట్ కూడా, తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. AnTuTu స్కోర్ వచ్చేసి 6.8 lakhs దగ్గర అయితే ఉంటుంది. డ్యూయల్ డిస్ప్లే ఉంది కాబట్టి MediaTek Dimensity 7300X ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డ్యూయల్ డిస్ప్లే ఆపరేషన్స్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. LPDDR5 RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. డే టు డే వర్క్స్ లో ఎటువంటి ల్యాగ్ ఉండదు. అండ్ హై గ్రాఫిక్ గేమ్స్ కూడా మీడియం సెట్టింగ్స్ లో అయితే ఆడొచ్చు. గేమింగ్ కోసం సపరేట్ గా గేమ్ బూస్ట్ మోడ్ ఉంది. అండ్ 5000 mm² కూలింగ్ వేపర్ ఛాంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ అయితే ఓవర్ హీట్ కాకుండా అయితే కాపాడుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. టోటల్ 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కి అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ గా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. మెయిన్ 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ OS సపోర్ట్. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 8 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి అప్ టు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అండ్ 30x డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ యూజ్ చేశారు. మెయిన్ ఈ మొబైల్ లో బ్యాక్ క్యామ్ యూజ్ చేసి సెల్ఫీస్ కూడా దిగొచ్చు. సో ఇమేజెస్ అయితే చాలా మంచి క్వాలిటీలో వస్తాయి. డ్యూయల్ వ్యూ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, ఇంకా అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ కూడా అప్ టు 4K 30 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 66 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బేస్ వేరియంట్ లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి, విత్ ఛార్జర్ అండ్ వితౌట్ ఛార్జర్ అని. 1000 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. వైఫై 6E సపోర్ట్ తో వస్తుంది. టోటల్ 14 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది. రిమైనింగ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. అండ్ మెయిన్ యాంటీ థెఫ్ట్ లాక్ అలారం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లావా అగ్ని 3 మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ వితౌట్ ఛార్జర్ 20,999 రూపాయలకైతే లాంచ్ చేశారు. అదే విత్ ఛార్జర్ మోడల్ 22,999 రూపాయలకైతే లాంచ్ చేశారు. అండ్ హయ్యర్ వేరియంట్ 8GB 256GB మోడల్ 24,999 రూపాయలకైతే లాంచ్ చేశారు. వీటన్నిటి మీద కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే బేస్ వేరియంట్ 19,999 రూపాయలకైతే వస్తుంది. సో ఓవరాల్ గా మీరు కనుక ఒక మంచి డిస్ప్లేతో, మంచి పర్ఫార్మెన్స్ తో, డీసెంట్ కెమెరా సెటప్ తో ఒక మొబైల్ కావాలనుకుంటే అది కూడా 20,000 బడ్జెట్ లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే 20,000 రూపాయలకి ఇది వర్త్ అని చెప్తాను.
ఎందుకంటే 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ 7300X ప్రాసెసర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 డిస్ప్లేస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా 20,000 బడ్జెట్ లో ఇది ఒక యూనిక్ మొబైల్ అవుతుంది. నా సజెషన్ ఏంటి అంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ వేసుకొని విత్ ఛార్జర్ తో అయితే మొబైల్ ని కొనండి పర్చేస్ చేయాలనుకుంటే. మరి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Until next time.